హాయ్ మామ, అందరికీ వెల్కమ్. ఇంతకుముందు నేను ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ప్రాసెస్, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంటుంది అండ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి ఒక వీడియో చేశాను. దానికి రెస్పాన్స్ బాగుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకు ఒకవేళ గ్రూప్ డి జాబ్ వస్తే ఏ పోస్ట్కి ఎలా వర్కింగ్ ఉంటుంది అని చెప్పి వీడియోలో చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామ. ప్రతి పోస్ట్ యొక్క పనితీరుని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చివరి వరకు చూడండి. అండ్ నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వ్యూస్ బాగానే వస్తున్నాయి, లైక్స్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అవ్వడం చేయట్లేదు మామ. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్లో ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ విషయంలోకి వస్తే గ్రూప్ డిలో మొత్తం 14 రకాల పోస్టులు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎస్&టి. ఎస్ అంటే సిగ్నల్, టీ అంటే టెలికాం. ఒకవేళ మీరు అసిస్టెంట్ ఎస్&టీలో వర్కింగ్లో కనుక మీకు పోస్టింగ్ వస్తే కనుక మీకు వర్కింగ్ ఎలా ఉంటుందంటే, సిగ్నల్ సిస్టంలో మీకు వర్కింగ్ వచ్చిందనుకోండి, మనకి ట్రాక్ పక్కన సిగ్నల్స్ అవి ఉంటాయి కదా, వాటి మెయింటెనెన్స్ చూడడం అండ్ సిగ్నల్స్లో లైట్ల యొక్క మెయింటెనెన్స్ చూడడం. ఒక్కొక్కసారి లైట్లు డ్యామేజ్ అవుతుంటాయి, ఆ లైట్లు మార్చాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాక్ పక్కన ఇంకా స్విచ్లు ఉంటాయి. ట్రాక్ స్విచ్ అంటే ట్రాక్ మారే స్విచ్ అంటారు కదా, క్రాసింగ్గా ఉంటుంది, దాన్ని ట్రాక్ స్విచ్ అంటారు. దాని మెయింటెనెన్స్లు అండ్ ట్రైన్ రన్నింగ్లో మోషన్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి సిగ్నల్ ఎక్కడ ప్రాబ్లం కాకుండా ప్రతి ఒక్క దాన్ని మానిటర్ చేయడం, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే హైయర్ అథారిటీస్కి చెప్పడం, జూనియర్ ఇంజనీర్కి సీనియర్ ఇంజనీర్కి ఇన్ఫార్మ్ చేయడం, అలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టెలికాంలో కనుక మీకు వస్తే కనుక, టెలికాంలో ఏంటంటే అక్కడ వైర్లెస్ సెట్లు ఉంటాయి. మీరు చాలామంది చూసే ఉంటారు, లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు వీళ్ళందరూ వాకీ టాకీలో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి కమ్యూనికేషన్ అండ్ స్టేషన్లో సంబంధించిన ఇంటర్నల్ కమ్యూనికేషన్, సీసీటీవీకి సంబంధించినవి, అలా అక్కడ కొన్ని ప్రాసెసర్లు ఉంటాయి. ఆ ప్రాసెసర్లు ఇవన్నీ కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఏ లోపం రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అయినా ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. సిగ్నల్ సిస్టంలో ఏంటంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఆ ట్రాక్స్ పక్కన సిగ్నల్స్ ఉంటాయి కదా, అవి చేయాల్సి ఉంటుంది. అండ్ టెలికాంలో ఏంటంటే మనకు ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో మ్యాక్సిమం వర్క్ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి అవుట్ సైడ్ ఫీల్డ్ వర్క్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ దీనికి 8 hours డ్యూటీ ఉంటుంది, వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సిగ్నల్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆ సిగ్నల్స్ ఫెయిల్ అయినప్పుడు ఎమర్జెన్సీగా అటెండ్ అయ్యి దాన్ని రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ 8 hours వర్క్ ఉంటుంది. దీనిలో మనం ప్రమోషన్స్ ద్వారా కానీ లేకపోతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ కూడా వెళ్ళొచ్చు. ఇది కొంచెం టెన్షన్ ఉంటుంది, మెంటల్ టెన్షన్ ఉంటుంది మామ, అండ్ ఫిజికల్ టెన్షన్ కూడా ఉంటుంది, కానీ వర్కింగ్ అయితే బాగానే ఉంటుంది. సో దీని గురించి ఇది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్షాప్. ఈ పోస్ట్ వచ్చేసి వర్క్షాపుల్లో ఉంటుంది. ఏంటంటే కోచ్ మెయింటెనెన్స్, కోచ్ని చెక్ చేయడం, అంటే కోచ్ లోపల ఎలక్ట్రికల్ ఎలా ఉన్నాయి, కోచ్ వీల్స్ ఎలా ఉన్నాయి, అండ్ కోచ్ పొజిషన్ ఎలా ఉంది చెక్ చేయడం. అండ్ వ్యాగన్స్ అంటే ఫ్రైట్ ట్రైన్స్, అంటే గూడ్స్ ట్రైన్ యొక్క వ్యాగన్స్ చెక్ చేయడం. అండ్ అక్కడ వర్క్షాప్లో కావాల్సిన ఎక్విప్మెంట్ చూసుకోవడం, అక్కడ ఇంజనీర్స్ చేసే పని దగ్గర సహాయంగా ఉండడం, ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది. అండ్ ఎక్కువగా ఏంటంటే వీల్ మెయింటెనెన్స్ అండ్ కోచ్ మెయింటెనెన్స్ వీళ్ళు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. క్యారేజ్ అండ్ వ్యాగన్ వాళ్ళతో వీళ్ళు కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదేంటంటే డే షిఫ్ట్లు ఉంటాయి. ఎప్పుడన్నా పని అర్జెంట్ ఉండి ఎమర్జెన్సీ ఉన్న టైంలో నైట్ షిఫ్ట్లు ఉంటాయి. మ్యాక్సిమం ఉన్న 14 పోస్టులో కల్లా పీస్ఫుల్ పోస్ట్ ఇదే మామ. ఉదయం ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు, సాయంత్రం మళ్ళీ తిరిగి ఇంటికి రావచ్చు, వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది, అండ్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత పీస్ఫుల్గా, మెంటల్ టెన్షన్ లేకుండా, ఫిజికల్ టెన్షన్ కొంచెం ఉన్నా మెంటల్ టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది ఈ పోస్టు. అండ్ ఎక్కువ మంది దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ దీంట్లో ప్రమోషన్స్ కూడా బాగుంటాయి. దీనికి కూడా మనం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3కి వెళ్ళొచ్చు టెక్నీషియన్, అండ్ జూనియర్ ఇంజనీర్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్. ట్రైన్ ఇంజిన్ని లోకో అంటారంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను. సో ఈ లోకోలన్నింటినీ, డీజిల్ లోకోలన్నింటినీ మెయింటెనెన్స్ చేసే ప్లేస్ని లోకో షెడ్ అంటారు, డీజిల్ లోకో షెడ్ అంటారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంజన్కి పర్టికులర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత అవి మెయింటెనెన్స్కి వస్తాయి. ఆ మెయింటెనెన్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఆ యొక్క లోకోని మొత్తం ఉన్న పార్ట్స్ అన్నీ రిమూవ్ చేసి మొత్తం చెక్ చేసి, డీజిల్ లోకోలో ఏముంటాయి, జనరేటర్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్, ట్రాక్షన్ మోటార్ అండ్ కూలెంట్ ఆయిల్, డీజిల్ ట్యాంక్ ఏమైనా లీకులు ఉన్నాయా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేసి మొత్తం లోకోనంతా క్లియర్గా క్షుణ్ణంగా చెక్ చేసి, బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంది అన్నీ చెక్ చేసిన తర్వాత దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, పర్ఫెక్ట్ రెడీ ఫర్ రన్ అని. అప్పుడు ఆ లోకో రన్లోకి వెళ్తుంది. సో డీజిల్ లోకో షెడ్లో ఈ అసిస్టెంట్ల పని ఏంటంటే ఆ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు ఇంజనీర్స్కి సహాయంగా ఉండడం, అండ్ ఆ మెయింటెనెన్స్ వాళ్ళు చెప్పిన పని చేయడం, అండ్ ఆ టూల్స్ అన్నీ అరేంజ్ చేసి అక్కడ ఆ పనికి సహకరించడం, ఇలాంటి పనులు ఉంటాయండి డీజిల్ లోకో షెడ్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ లోకో షెడ్. ఇది కూడా మ్యాక్సిమం సేమ్ వర్కే, కాకపోతే అక్కడ డీజిల్ ఇంజిన్ ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజిన్ ఉంటుంది. ఎలక్ట్రికల్లో ఏంటంటే మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా చూసే ఉంటారు, ట్రైన్ మొత్తం పైపాట్ అంతా పైకి తీసేసి కింద మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. ఎలక్ట్రికల్ ఇంజిన్లో ఏముంటాయి,
ఓహెచ్ వైర్ల నుంచి వచ్చే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, అండ్ ట్రాక్షన్ మోటార్స్ ఉంటాయి, అండ్ లోపల ట్రాన్స్ఫార్మింగ్ ఎయిర్ కంప్రెసర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ పార్ట్ అంతా పైకి తీసేసి కింద వీల్ సెట్ అంటే బోగి సెట్, బ్రేకింగ్ సిస్టమ్ అండ్ లోపల ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం మెయింటెనెన్స్ చేస్తారు. దాన్ని ఎలక్ట్రికల్ లోకో షెడ్ అంటారు. మనకి కాజీపేటలో ఒకటి ఉంది ఎలక్ట్రికల్ లోకో షెడ్. అండ్ ఇక్కడ మన పని ఏంటంటే సేమ్ అక్కడ వాళ్ళు ఇంజనీర్స్ చేసే పని దగ్గర మనం సహాయంగా ఉండడం, వాళ్ళు చెప్పిన మెయింటెనెన్స్ పని మనం చేయడం, ఇదే జరుగుతుంటుంది. డీజిల్ లోకో షెడ్, ఎలక్ట్రికల్ లోకో షెడ్ మ్యాక్సిమం వర్క్ ఒకటే ఉంటుంది. కాకపోతే ఇది ఎలక్ట్రికల్, అది డీజిల్, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. వీళ్ళకి కూడా మ్యాక్సిమం డే షిఫ్ట్లోనే ఉంటుంది డ్యూటీ. అప్పుడప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నైట్ షిఫ్ట్లు కూడా లోకో షెడ్లో వర్క్ ఉంటుంది, పని చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం శారీరక శ్రమ ఉన్నా కొంచెం బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, కానీ కొంచెం బాడీ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. ఓకే మామ. నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషనల్ ఎలక్ట్రికల్. ఇదేంటంటే మొత్తం ఎలక్ట్రికల్లో సంబంధించి చూస్తారు మామ. వీళ్ళు ఏంటంటే ట్రైన్ కోచ్కి ఎలక్ట్రికల్ సరిగ్గా సప్లై అవుతుందా, ఎలక్ట్రిసిటీ సరిగ్గా సప్లై అవుతుందా, కోచ్లో ఫ్యాన్స్ లైట్స్ అన్నీ పనిచేస్తున్నాయా లేదా, అండ్ సబ్స్టేషన్ నుంచి పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ సరిగా అవుతుందా లేదా. ఎందుకంటే పవర్ స్టేషన్ నుంచి తీసుకున్న పవరు 25,000 ఓట్స్ సింగిల్ ఫేస్ కింద కన్వర్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో వాటి మెయింటెనెన్స్ అన్ని వీళ్ళు చూస్తారు. ప్రతి కోచ్కి ఎలక్ట్రిసిటీ సరిగా సప్లై అవుతుందా లేదా అనేది వీళ్ళు చూస్తూ ఉంటారు. అండ్ స్టేషన్లో కావాల్సిన ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ కావాల్సినవన్నీ చూస్తారు. అండ్ లిఫ్ట్లు, ప్రతి ఎలక్ట్రికల్ ఆపరేషన్ మొత్తం వీళ్ళే చూస్తారు మామ. అండ్ ఇంకోటి ఏంటంటే ఓహెచ్సి అంటారు, అంటే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్. అంటే మన ట్రైన్ పైన వెళ్ళే లైన్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ లైన్, అది కూడా వీళ్ళే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. మెయిన్ పని అదే ఓహెచ్ మెయింటెనెన్స్. మనం ఎప్పుడన్నా ట్రైన్లో వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదా, కొంతమంది చిన్న ట్రైన్ ఉంటుంది, దాని మీదకి ఎక్కి పైన వైర్లు మెయింటెనెన్స్ చేయడం చూస్తాం కదా, అదే వర్క్ ఉంటుంది. అండ్ ఇది మ్యాక్సిమం ఫీల్డ్ వర్కే ఉంటుంది. అండ్ ఎక్కువ ఎలక్ట్రికల్ మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ ట్రైన్ కోచ్కి వెళ్ళే ప్రతి ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది సరిగా ఉందా లేదని చెప్పేసి వీళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు. ఓకే మామ. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ పీవే అంటే పర్మనెంట్ వే. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఎంప్లాయీస్కి ఒక పర్మనెంట్ వే ఇస్తారు, ఎంత డిస్టెన్స్ అని ఇస్తారు. వాళ్ళు ఏంటంటే ఆ డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళి ఒక్కొక్కసారి ట్రాలీ మీద కూడా వెళ్ళాల్సి ఉంటుంది, వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్ మొత్తం ఎక్కడన్నా ఏమన్నా మిస్ప్లేస్మెంట్లు ఉన్నాయా, లేదా ట్రాక్ అయినా క్రాక్స్ ఉన్నాయా, కింద బ్లాస్టింగ్ అంటే కంకర్ సరిగా ఉందా లేదా. తర్వాత స్లిప్పర్ అంటే ట్రైన్ కింద ఐరన్ ఉంటుంది కదా, ట్రైన్ ట్రాక్కి కింద సిమెంట్ ఉంటుంది కదా, దాని మధ్యన ఒక స్లిప్పర్ అని ఉంటుంది. దానివల్ల ట్రైన్ అనేది స్మూత్గా రన్ అవుతుంది, లేకపోతే హార్డ్ మూమెంట్ వస్తుంది. ఆ స్లిప్పర్లు సరిగ్గా ఉన్నాయా లేదా, బోల్ట్లు ఏమన్నా లూజ్ అయ్యా లేదా అని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఎండాకాలంలో అయితే ట్రాక్ ఎక్స్పెండ్ అవుతుంది, వానాకాలంలో గట్రా అయితే ట్రాక్ కొంచెం కుసించిపోతుంది. అవన్నీ చూసుకుని ట్రాక్ని సరిగా మెయింటెనెన్స్ చేయాలి. అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హయ్యర్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడం, వీళ్ళు చేయగలిగింది అయితే చేయడం. ఒకవేళ ఆ ట్రైన్లో ఎమర్జెన్సీ ట్రైన్ వస్తే దాన్ని ఆపే ప్రయత్నం చేయడం, ఇలాంటి వర్క్ ఉంటుంది మామ. పీవీ అంటే పర్మనెంట్ వే. అండ్ వీళ్ళ వర్క్ ఏంటంటే ఫీల్డ్లోనే ఉంటుంది, ఎండాకాలం వర్షాకాలం కూడా ట్రాక్ మీద అలా ఉంటుంది. అండ్ గ్యాంగ్ వర్క్ అంటే మీరు ట్రైన్లో వెళ్ళినప్పుడు చూసే ఉంటారు, కొంతమంది సమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు ట్రాక్ దగ్గర, అది గ్యాంగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు రైల్ రిలీఫ్కి వెళ్ళినప్పుడు కూడా ఎమర్జెన్సీగా వర్క్ చేయాల్సి ఉంటుంది అక్కడ సహాయ కార్యక్రమాల్లో కూడా. అండ్ వీళ్ళ పని కూడా చాలా కీలకమైనది ట్రైన్స్ పాస్ అవ్వడంలో, ఎందుకంటే ట్రాక్ అని వీళ్ళు చాలా క్లీన్ అండ్ గ్రీన్గా అబ్జర్వ్ చేస్తారు, ఏమన్నా లోపాలు ఉంటే వెంటనే తెలియజేస్తారు. సో రైల్వేలో వీళ్ళ పాత్ర కూడా చాలా కీలకమైంది. ఓకే మామ. నెక్స్ట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్. ఇది ఏంటంటే ట్రైన్ కోచ్లో ఉండే ఏసీ సిస్టమ్ని ఎలా పనిచేస్తుంది, ఆ గ్యాస్ లీకేజ్లు ఏమన్నా ఉన్నాయా, ఫ్యాన్లు ఏమైనా పనిచేయట్లేదా, ఏసీ ఫ్యాన్లు, అండ్ ట్రైన్ కోచ్ లోపల కూలింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, లైట్స్ ఫ్యాన్స్ అనేవి ఎలా పనిచేస్తున్నాయి అని వీళ్ళు చెక్ చేస్తారు మామ. వీళ్ళ దగ్గర కూడా కోచ్ అనేది మెయింటెనెన్స్ వచ్చినప్పుడు వీళ్ళు మొత్తం ఆ ఏసీ ఎక్విప్మెంట్ మొత్తం రిమూవ్ చేసేసి మొత్తం చెక్ చేసేసి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఏమైనా అవసరమైతే గ్యాస్ ఫిల్ చేయడం, తర్వాత లోపల ఫ్యాన్స్ రిపేర్ చేయడం, ఏమైనా స్విచ్చెస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటిని రీప్లేస్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు మామ. వీళ్ళ పని మెయిన్గా ఏంటంటే ఏసీ వర్కింగ్ సరిగా ఉండేటట్టు చూసుకోవడం, అండ్ లోపల ఫ్యాన్లు లైట్లు అనేవి సరిగా ఉండేటట్టు చూసుకోవడం, అండ్ ప్యాసింజర్స్కి ఏమీ ఇబ్బంది రాకుండా, ఛార్జింగ్ విషయంలో అలాంటి విషయంలో ఇబ్బంది రాకుండా చూసుకోవడం ఉంటుంది మామ. వీళ్ళ వర్కింగ్ కూడా బాగానే ఉంటుంది, డే షిఫ్ట్లు ఉంటాయి అండ్ వర్కింగ్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ టీఎల్ అండ్ ఏసీ ఈ వర్క్ ఎలా ఉంటుంది అంటే, రన్నింగ్ ట్రైన్ ఉంటుంది కదా మామ, రన్నింగ్ ట్రైన్లో ఏసీ కోచ్లు ఉంటాయి కదా, వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి మామ వీళ్ళు. ఏసీ ఒక్కొక్కసారి కొంతమంది ప్యాసింజర్స్ ఏసీ ఎక్కువైంది తగ్గించండి అంటారు, కొంతమంది తక్కువైంది పెంచమంటారు. ఒక్కొక్కసారి ఏసీ పనిచేయదు మామ రన్నింగ్ ట్రైన్లో. అప్పుడు రన్నింగ్ ట్రైన్లో ఎవరో చేస్తారు, అందుకనే వీళ్ళు రన్నింగ్ ట్రైన్లో ఒకరు ఉంటారు. సో ఇతనికి అసిస్టెంట్గా ఉంటారు, కానీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ రాదు. అసిస్టెంట్ అంటే వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్లో ఉంటారు, ఈ సహాయంగా ఉంటారు.
ఈయన ఏంటంటే ఒకవేళ రన్నింగ్ ట్రైన్లో ఏమైనా ఏసీ రిపేర్ వచ్చినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లం ఏది వచ్చినా సరే ఈయన కోచ్లో ఉండి చూసుకుంటారు. ట్రైన్లో ఎన్ని ఏసీ కోచ్లు ఉంటే అన్ని ఏసీ కోచ్లకి ఈయనే ఇన్ఛార్జ్ కింద ఉంటారు. మనకి ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు ఏసీ కోచ్లో ఒక నెంబర్ డిస్ప్లే పెడతారు డోర్ మీద. ఒకవేళ మనకి ఏసీ సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా, ఎలక్ట్రికల్ సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ నెంబర్ కాల్ చేస్తే కనుక వాళ్ళు అటెండ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళని ఏసీ టెక్నీషియన్ ఇన్ రన్నింగ్ అంటారు. నెక్స్ట్ ట్రాక్ మిషన్. ట్రాక్ మిషన్ అంటే మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, ఎల్లో కలర్లో ఉండి ఒక మిషన్ ఉంటుంది, దానికి ఒక కోచ్ అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొన్ని ప్లేస్లు ఇస్తారు, వీళ్ళకి కొన్ని వర్క్ చెప్తారు, వర్క్ ప్లేస్ అక్కడికి వెళ్ళి ఆ ట్రాక్ని మెయింటెనెన్స్ చేయాలంటే ట్రాక్ బ్లాస్టింగ్ అరేంజ్ చేయడం, లేకపోతే ట్రాక్ని గ్రైండింగ్ ఉంటుంది, రబ్బింగ్, గ్రైండింగ్, వెల్డింగ్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్లు ఉంటాయి. దానికి ఒక మిషన్, సెపరేట్గా మిషన్ ఉంటుంది అండ్ దానికి అటాచ్ అయ్యే కోచ్ ఉంటుంది. ఆ కోచ్లోనే వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకి 1 month అలా ఉంటుంది, తర్వాత కొన్ని హాలిడేస్ ఇస్తారు. వీళ్ళు ఏంటంటే ఆ 1 month కూడా కోచ్లో అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తారు. అందులో ఉండి ఆ ఏరియా మొత్తం ట్రాక్ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ట్రాక్ మెయింటెనెన్స్లో అసిస్టెంట్లు పని ఏంటంటే ఆ మిషన్లో ఉన్న ఎక్విప్మెంట్ సరిగా ఉందా లేదా చూసుకోవడం అండ్ బలాస్ట్ అరేంజ్ చేయడం అండ్ అక్కడ వర్క్ ప్లేస్ ఏంటనే ప్రోగ్రెస్ కనుక్కోవడం అండ్ వీళ్ళకి సీనియర్స్కి సహాయం చేయడం, వాళ్ళ సీనియర్స్ చెప్పిన పనులు చేయడం అండ్ ట్రాక్ మెయింటెనెన్స్ సరిగా జరుగుతుందా లేదా, అక్కడ ఉన్న గ్యాంగ్ వర్క్ ఎలా జరుగుతుందని చెప్పేసి అబ్జర్వ్ చేయడం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఏమైనా వర్క్ చేయాల్సింది ఉంటే కనుక సీనియర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయడం అలాంటివి చేయాల్సి ఉంటుంది మామ. ఇది కొంచెం ఫ్యామిలీ టైం అనేది తక్కువ ఉంటుంది, కొంచెం చూసుకోండి. ఎక్కువ రోజు కోచ్లో ఉండాల్సి ఉంటుంది. తర్వాత మనకు లీవ్లు ఇస్తారు కానీ కొంచెం ఫ్యామిలీ టైం అనేది మిస్ అవుతాం, అది చూసుకోండి మామ. ఓకే మామ. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ టీఆర్డీ. వీళ్ళ పని ఏంటంటే మొత్తం ఎలక్ట్రికల్ మీద ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే పవర్ సప్లై అనేది ఎలా ఉంది, సబ్స్టేషన్ నుంచి పవర్ సప్లై ఎలా వస్తుంది అండ్ ఓహెచ్ వైర్లకి ఎలా సప్లై అవుతుంది అండ్ ఓహెచ్ వైర్ల మెయింటెనెన్స్ కూడా వీళ్ళు చూస్తారు. అండ్ ఆపరేషనల్ అసిస్టెంట్ ఉంది కదా, వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ చేంజ్ చేయడం, ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉన్నాయో చెక్ చేయడం అండ్ ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ వీళ్ళే చూస్తారు. అండ్ ఒక 25,000 volts పవర్ సప్లై ఎలా సింగిల్ ఫేస్ కింద కన్వర్ట్ చేసి ఎలా సప్లై అవుతుంది, ఎక్కడైనా ప్రాబ్లం ఉందా. ఒక్కొక్కసారి ప్యాంటోగ్రాఫ్ అంటారు కదా, ప్యాంటోగ్రాఫ్ అంటే పైన ఎలక్ట్రికల్ ట్రైన్ పైన ఉంటుంది కదా, పవర్ సప్లై తీసుకుంటే ప్యాంటోగ్రాఫ్ డ్యామేజ్ అవ్వడం అలాంటివి జరుగుతుంది. ఎమర్జెన్సీ టైంలో పవర్ సప్లై ఆపాల్సి ఉంటుంది, అలాంటివి చేయడం అండ్ ఇలాంటివన్నీ ఒకవేళ ఎమర్జెన్సీ రన్నింగ్లో అయినా ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తే వచ్చి చూడడం అలాంటివన్నీ వీళ్ళు చేస్తారు మామ. వీళ్ళకి ఎక్కువ ఫీల్డ్ వర్కే ఉంటుంది అండ్ పని మొత్తం ఎలక్ట్రికల్తో ఉంటుంది. కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాయింట్స్ మ్యాన్ మామ. పాయింట్స్ మ్యాన్ అంటే ఏంటంటే ట్రాక్ చేంజింగ్ చూసుకోవడం అండ్ మాన్యువల్ ట్రాక్ చేంజింగ్ లివర్లో లాగడం ఉంటుంది కదా, అలాంటివి చూసుకోవడం అండ్ మెయిన్ ఏంటంటే స్టేషన్ మాస్టర్కి అసిస్టెంట్ కింద ఇలా వ్యవహరిస్తారు. ట్రైన్లో స్టేషన్లో ఫ్లాగ్ ఎక్స్చేంజ్ ఇవ్వడం, ఫ్లాగ్ ఎక్స్చేంజ్ అంటే ట్రైన్ వెళ్తున్నప్పుడు గ్రీన్ ఫ్లాగ్ చూపించడం అండ్ ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు స్టేషన్ నుంచి పాస్ అవుతున్నప్పుడు వీళ్ళు అబ్జర్వ్ చేయాలి, వీల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడన్నా స్మోక్ వస్తుందా, ఫైర్ ఏమన్నా అవుతుందా, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ట్రైన్కి పాసింగ్ సిగ్నల్ ఇస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి సిగ్నల్లో కూడా వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. అండ్ స్టేషన్ మాస్టర్ గారికి ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక 5 minutes 10 minutes వీళ్ళు కూడా సిగ్నల్ సిస్టమ్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ గేట్ మ్యాన్ వర్క్ కూడా వీళ్ళ దాంట్లోకి వస్తుంది. అండ్ గేట్ మ్యాన్లో కూడా 2 types ఉన్నాయి మేము, ఇంజనీరింగ్ గేట్ అండ్ నార్మల్ గేట్. ఇంజనీరింగ్ గేట్ అనేది ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండే గేటు. ట్రాఫిక్ అంటే కొన్ని మెయిన్ సిటీస్లో మెయిన్ జంక్షన్లో ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది కదా, దాన్ని ఇంజనీరింగ్ గేట్ అంటారు. నార్మల్ గేట్ అంటే తక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా, నార్మల్ గేటు. అండ్ స్టేషన్ పక్కన ఉండే మ్యాక్సిమం ఇంజనీరింగ్ గేట్లోకి వస్తాయి. వీళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ గేట్ వాళ్ళకి 8 hours వర్కింగ్ ఉంటుంది అండ్ మామూలు గేట్ వాళ్ళకి 12 hours వర్కింగ్ ఉంటుంది. దట్స్ లీవ్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. వీళ్ళకి వీక్లీ 1 సెలవు అయితే వాళ్ళకి వీక్లీ 2 days సెలవు ఉంటుంది. అండ్ పాయింట్స్ మ్యాన్ అనేది కూడా మంచి పొజిషన్ ఏమమ్మా, నాన్ రన్నింగ్ స్టాఫ్ స్టేషన్లో వర్క్ ఉంటుంది అండ్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళ దగ్గర కూడా ఒక వాకీ టాకీ ఉంటుంది. వీళ్ళు కూడా పైలట్స్తో కాంటాక్ట్ అవుతుంటారు. అండ్ షంటింగ్ అంటే తెలుసా, ట్రైన్ కప్లింగ్ చేస్తారు కదా. ఇప్పుడు మనం ఒక ట్రైన్ విజయవాడ వచ్చింది అనుకోండి, దాని డైరెక్షన్ మార్చుకుని మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. అలాంటప్పుడు ఇక్కడ ఇంజిన్ తీసేసి అక్కడ కప్లింగ్ చేస్తారు కదా, ఆ షంటింగ్లో అలాంటివన్నీ పాయింట్స్ మీద చూసుకుంటారు. అండ్ ఈ పోస్ట్ కూడా ప్రమోషన్స్ బాగా వస్తాయి మా, శాలరీ బాగుంటుంది అండ్ ప్రమోషన్స్ కూడా తొందరగా వస్తాయి ఈ పోస్ట్లో. ఓకే మామ. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, క్యారేజ్ అండ్ వ్యాగన్ ఉంది కదా. క్యారేజ్ అండ్ వ్యాగన్ అంటే క్యారేజ్ అంటే ప్యాసింజర్ కోచ్లు, వ్యాగన్ అంటే గూడ్స్ ట్రైన్ కోచ్లు. వీళ్ళ వర్క్ ఏంటంటే ఆ ప్యాసింజర్ కోచ్ల మెయింటెనెన్స్ అండ్ వ్యాగన్ కోచ్ల మెయింటెనెన్స్ అంటే ఏముంటుంది, వీల్స్కి సంబంధించి వీల్స్ ఏమైనా క్రాక్ ఉన్నాయా, లేకపోతే లోపల ఫర్నిచర్ ఎలా ఉంది, లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్యాసింజర్ కోచ్లో ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా తక్కువ ఉన్నాయా,
గూడ్స్ వ్యాగన్స్ కన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బేరింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ కోచ్లో వెంటిలేషన్ అంటే కోచ్ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి మామ. అండ్ వీళ్ళ పని ఏంటంటే ఇంకోటి మేజర్ ఏంటంటే, మనం ఎప్పుడన్నా ఏదైనా ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదన్నా కోచ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కోచ్ని రిపేర్ చేస్తారు. వాళ్ళే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒకవేళ మైనర్ రిపేర్ అయితే కనుక వాళ్ళు చేసేస్తారు, మేజర్ అయితే కనుక కోచ్ని తీసి పక్కన పెట్టి మిగతా ట్రైన్ పంపిస్తారు. రీసెంట్గా మన మహబూబ్ నగర్ ట్రైన్లో జరిగింది. విశాఖపట్నం మహబూబ్ నగర్ ట్రైన్లో సామర్లకోటకి రాజమండ్రికి మధ్యలో ఇలాగే పొగలు వస్తే ఆ ట్రైన్ రాజమండ్రి స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ B1 కోచ్ని తొలగించి మిగతా ట్రైన్ పంపించారు. అక్కడ పనిచేసేది క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంటే. ఇవి కోచ్ అండ్ వీల్స్ అండ్ మొత్తం కోచ్ మెయింటెనెన్స్ చూసుకుంటారు మామ. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ మెయింటైనర్ అంటే కీమ్యాన్ అంటారు కదా, ట్రాక్ని పెట్రోలింగ్ చేయడం, ట్రాక్ని అబ్జర్వ్ చేయడం, అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హైయర్ అథారిటీస్కి తెలియజేయడం, ఇలాంటివన్నీ చేయాలి. అండ్ ట్రాక్ ఈయనకి పర్టికులర్ డిస్టెన్స్ ఇస్తారు, 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్ పర్ డే. ఈయన ఏంటంటే రోజు ఆ ట్రాక్ చుట్టూ నడుచుకుంటూ వెళ్ళి ఆ ట్రాక్ని అబ్జర్వ్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హైయర్ అథారిటీస్కి తెలియజేయడం, అలాంటివి చేయడం చేస్తుంటారు. అండ్ కీమ్యాన్ అన్న ట్రైన్లో వెళ్ళినప్పుడు చిన్న బోర్డు చూపిస్తూ కనిపిస్తారు కదా, వాళ్ళని కీమ్యాన్ అంటారు. అండ్ వీళ్ళ పని కొంచెం హార్డ్గా ఉంటుంది మామ. ఎండాకాలంలో ఎండలో ట్రాక్ మీద నడాల్సి ఉంటుంది, వానాకాలంలో వర్షంలో కూడా నడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సరే వీళ్ళు ట్రాక్ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి ఎలా ఉన్నా సరే, ఎందుకంటే కొన్ని వందల మంది సేఫ్గా ట్రావెల్ చేస్తున్నారు, వందలు కాదు వేల లక్షల మంది సేఫ్గా ట్రావెల్ చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళ కష్టం ఎంతో ఉంటుంది మామ. మనకు తెలియకపోవచ్చు కానీ ట్రైన్ డ్రైవ్ చేసే పైలట్లు ఎంత మనకి సర్వీస్ చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ సర్వీసు ఈ పాయింట్స్ మ్యాన్లు, ఈ గ్యాంగ్ మ్యాన్లు, ఈ ట్రాక్ మ్యాన్లు వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు మామ. మనం ప్రశాంతంగా ట్రైన్లో కూర్చొని ట్రావెల్ చేయగలుగుతున్నాం అంటే ఇలాంటి వాళ్ళు కష్టం ఎంతో ఉంది. మనం వాళ్ళని తక్కువగా ఇప్పుడు చూడదు మామ. వాళ్ళ కష్టం వల్లే మనకి ఈరోజు సుఖంగా మనం ట్రైన్లో ట్రావెల్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే రైల్వే ట్రాన్స్పోర్ట్ అనేది లేకపోతే కనుక బయట ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కష్టం మామ. అప్పుడు మన హైదరాబాద్కి స్లీపర్లో వెళ్ళాలంటే 450 నుంచి 500 అవుతుంది. అదే మనం రైల్వే అనేది లేకపోతే ప్రైవేట్ బస్సులు కనుక నమ్ముకుంటే 4000 5000 పెట్టాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంది. రైల్వే అనేది చీప్ అండ్ బెస్ట్ వే టు ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా. ఈ మధ్యలో కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి కానీ రోజుకి 1.2 బిలియన్ పీపుల్ ట్రావెల్ చేస్తున్నారు మామ రైల్వేస్లో. సంవత్సరానికి 1,00,000 కోట్ల పైగా ఆదాయం వస్తుంది రైల్వే ద్వారా. అండ్ ఆదాయం కూడా ఎలా వస్తుందంటే ప్యాసింజర్ ట్రైన్స్ ద్వారా కాదు మామ, గూడ్స్ ట్రైన్ ద్వారా రైల్వేకి వచ్చి 70 to 80% ఆదాయం గూడ్స్ ట్రైన్స్ ద్వారానే వస్తుంది. మనకి చాలామందికి తెలియదు ఆ విషయం. ప్యాసింజర్ ట్రైన్స్ ద్వారా రైల్వేకి ఆదాయం వస్తుంది అనుకుంటారు. ప్యాసింజర్స్ ట్రైన్ ద్వారా వచ్చే ఆదాయం రైల్వే ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వడం సరిపోదు మామ. రైల్వేలో మొత్తం 1 కోటి మంది పైనే పనిచేస్తున్నారు మామ. ఏమైనా ఫిగర్ అయినా తప్పు ఉంటే క్షమించండి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అండ్ వాళ్ళందరూ శాలరీస్కి సరిపోతాయి ప్యాసింజర్ ట్రైన్స్ ద్వారా వచ్చే డబ్బులు. మెయిన్ ఏంటంటే గూడ్స్ ట్రైన్, అందులో కూడా మనకి ఎక్కువ వచ్చేది బొగ్గు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రైల్వేకి మేజర్ ఆదాయం. ఎంత బొగ్గు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, బొగ్గు ఎక్కడికి వెళ్తుంది, విద్యుత్ ప్లాంట్కి వెళ్తుంది, థర్మల్ ప్లాంట్కి వెళ్తుంది. సో మనం ఇటు విజయనగరం సైడ్ వెళ్తే ఎన్ని గూడ్స్ ట్రైన్ ఉంటాయంటే అక్కడ ప్యాసింజర్ ట్రైన్ కన్నా గూడ్స్ ట్రైన్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. సో బొగ్గు ద్వారా రైల్వేకి మేజర్ ఆదాయం. కానీ రైల్వేస్ కూడా ప్యాసింజర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. సో ఇంకా బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్లు, సూపర్ ఫాస్ట్లు, రాజధానులు, ఇలా ఎన్నో ట్రైన్స్ ఉన్నాయి. మనం ఏంటంటే చేయాల్సింది రైల్వేని ఉపయోగించుకోవాలి. అండ్ ఉపయోగించుకున్న తర్వాత వాటిని నీట్గా ఉంచాలి. కొంతమంది ఏంటంటే బ్లాంకెట్లు తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు మామ. అది ఏముంటుంది మామ, బ్లాంకెట్లో ఒక వైట్ కలర్ బెడ్షీట్ ఉంటుంది, దానికి మనకి కక్కుర్తి ఎందుకు మామ. కొంతమంది ట్రైన్లో ట్రావెల్ చేస్తారు, అందరూ నేను అనట్లేదు, తప్పుగా అనుకోకండి. కొంతమంది పట్టుకెళ్తున్నారు, అది మనకి తప్పు. రైల్వే ప్రాపర్టీని మనం అలా వాడుకోకూడదు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్క పోస్ట్ కూడా తెలుసుకున్నాం కదా మామ. ఏ పోస్ట్ వచ్చినా పర్లేదు మామ, రైల్వే జాబ్ అంటే రైల్వే జాబే. ఏ పోస్ట్ వచ్చినా జాయిన్ అయిపోండి. మీ దగ్గర స్కిల్ ఉండి మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు మామ. మీరు ఎటువంటి ఇబ్బంది లేదు. రైల్వేలో ఫస్ట్ ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతే మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళొచ్చు. మీరు పాయింట్స్ మీద జాయిన్ అయినా ఏం జాయిన్ అయినా మీకు ఇప్పుడు నాది డిప్లొమా మెకానికల్, నేను ఒకవేళ జాబ్ గ్రూప్ డి వచ్చింది అనుకో, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకొని లోకో పైలట్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇంకా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు గూడ్స్ గార్డ్కి వెళ్ళొచ్చు, లేదా స్టేషన్ మాస్టర్కి వెళ్ళొచ్చు, టీసీకి వెళ్ళొచ్చు. ఏంటంటే సంవత్సరానికి ఒక సికింద్రాబాద్ జోన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 300 మంది 400 మంది రిటైర్ అయ్యారనుకోండి, వాళ్ళ కోసం మళ్ళీ ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయడు కదా. సో ఇలాంటి వాటి ఏంటంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా ఫిల్ చేసుకుంటారు. సో మనం ఫస్ట్ అంటూ ఒక జాబ్ జాయిన్ అయితే, రైల్వేలో ఒక జాబ్ తెచ్చుకోగలిగితే దాని ద్వారా నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళొచ్చు మామ. తలుచుకుంటే కాంది ఏమీ లేదు. ఏంటంటే మనం కొంచెం
కష్టపడాలి అంతే, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. ఓకే మామ, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం నాకులా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్, అండ్ ఎగ్జామ్స్ రాయిపోతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.